నమస్తే స్వామి. నమస్కారం అమ్మా. చెప్పండి. మరణాన్ని ఆపాలి అనేది నా కోరిక. చావు పుట్టుకలు అనేవి సృష్టి ధర్మం కదా, మరి మరణాన్ని ఆపటం ఏమిటి అసలు? వాస్తవం. మరణం అనేది ఏంటంటే తల్లి, ఏ దేవుడు కూడా ఆయన దగ్గరికి వచ్చి కాలం చేయాలి అనుకోడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు యాత్రకి పోయిన ఎవరైనా కాలం చేస్తే పవిత్రమైన మరణాలే అంటారు వాటిని. ఎందుకంటే ఒక విహార యాత్ర, అందులో గుడి దగ్గరికి వెళ్ళిన ప్రాంతంలో చనిపోయాడు, పవిత్రమైన చావు అది అని అంటారు. ఆయన గారికి అది పవిత్రమైన చావు. ఆయన చాలా పవిత్రంగా కాలం చేశాడు. ఆయన నమ్ముకున్న వాళ్ళందరూ మరి ఏం పాపం చేశారు? కాబట్టి మీరన్న ఆ మరణాన్ని ఆపడం పరమశివుడికి. ఆయన వరాలు ఇచ్చిందందరికీ రాక్షసులకి. ఆయన ఒక్క వ్యక్తికి కూడా మంచివాడికి వరాలు ఇవ్వలేడు. అందరికీ రాక్షసులకి ఇచ్చాడు, సంహరణ చేశాడు. అలాంటిది సామాన్యమైన ఒక శివసాధువులము, ఆయననే మాకు సర్వం అనుకున్న వాళ్ళము, ఆయనకి కట్టు బానిసలమయ్యి హిందువుని ఒక దిగ్బంధన నుంచి, అష్టదిగ్బంధన నుంచి మహాదిగ్బంధన అని అంటే మా దేశ రక్షణ, మా సంస్కృతి, మా యొక్క విలువలు అని చెప్పి ధర్మంగా తిరుగుతున్నాం. మాకు కరుణించి ఆ ప్రాణాలని క్షమాభిక్షలు పెట్టి నిజంగా ఆయన అక్కడికే రప్పించుకోవచ్చు. కానీ నేనేమంటున్నా అంటే తల్లి, మీరు మాటల వ్యత్యాసాన్ని గమనించండి. 90 మంది వెళ్ళరు అక్కడికి, 10 మందే వెళ్తున్నారు. నేను కట్టే గుడికి 100 మంది వస్తారు అంటున్న తల్లి. ఆ 10 మంది నిజంగా అలా మరణమైన రాసుకున్నాడంటే అక్కడికి నువ్వు నేను కూడా ఆపలేము, వాళ్ళైతే పోక తప్పదు. కానీ 90 మంది కూడా పోవట్లేదు కదా భయంతో. ఆ భయాన్ని మేము ఇక్కడ చేజిస్తే ఆ 90 మంది కుటుంబాలను కాపాడినామని నేను అవుతాను కదా. ఇందులో ఆ రోజు పాండవులు కూడా కలియుగంలో ఏమి జరగబోతుందన్న అన్ని ఆలోచించే గుడి కట్టిండవచ్చు, కానీ వాళ్ళ 5గురు దర్శనం కోసం కట్టలేగా తల్లి. కేదార్నాథ్ ముఖ్యక్షేత్రం, దాని అర్థం ఏంటి తెలుసా తల్లి? ఒక్కసారి పైకి వెళ్ళి కిందికి వచ్చిన వాడి ఊపిరితిత్తులన్నీ క్లియర్ అయిపోతాయి. 22 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి కిందకి వచ్చేవాళ్ళు. ఇప్పుడంటే మన గుర్రాలు ఉన్నాయి, కొంచెం ఫెసిలిటీస్ వచ్చాయి, కానీ థింక్ అబౌట్ యాన్సియంట్ డేస్ అప్పట్లో ఏముండే మరి? అంత పైకి వెళ్ళిన వాడు వీరుడు అంతే. ఇంకా అది కట్టింది వీరులు, పాండవులు. అక్కడికి వెళ్ళాలి అని అంటే కారణ జన్ముడు చేత, కారణం చేత పరమాత్ముడు పిలిస్తే తప్పితే ఎవరు వెళ్ళకపోయేవాళ్ళు, ఆ మంచులో ఉండకపోయేవాళ్ళు, ఉన్నవాడు తిరిగి రాకపోయేవాడు. అలాంటి ఆ క్షేత్రాన్ని ఇప్పుడు మనం పోతున్నాము అని అంటే అందరూ కారణ జన్ములే ఎక్కుతున్నారు అక్కడికి. ఆయన పిలుచుకుంటాడు అంటున్నా, కానీ నేనేమంటున్నానంటమ్మా, ఇక్కడ పెట్టుకున్న దాంట్లో ఆయన ఆశీర్వాద బలం ఉంటుంది అని అంటున్నాను. ఇక్కడ అందరూ బాగుండాలన్న ఆ కోరికని ఆయన కూడా అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నానే అంటాడే, కానీ నువ్వు ఎవరని అడగడు కదా. ఎందుకంటమ్మా, పంది మాంసం పెడితేనే భక్త కన్నప్ప విషయంలో శ్రీకాళహస్తి క్షేత్రాన్ని ఈరోజు మనం వెళ్ళి దర్శించుకుంటున్నాం. మరి నా తండ్రి ఆ రోజు భక్తి చూసిండే, కానీ ఎక్కడ నువ్వు నాకు ఇది పెట్టావు, నాకు అది పెట్టలేవు అనలేడు కదా. అలాంటిది మేము ఒక సాధువులం, అహర్నిశలు పరమాత్ముడే మాటనే విధంగా చెప్తూ తిరుగుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా నీలాంటి సౌభాగ్యవతులందరూ ఇంట్లో నాన్న, పెదనాన్న, మామ, పెద్దమ్మ వీళ్ళందరూ ఉండాలని కోరుకోవాలని మా కోరిక. కుటుంబంలో ఒక వ్యక్తి పోవడం పెద్ద సమస్య కాదు తల్లి. కుటుంబం అంతా ఒక వ్యక్తిని కోల్పోవడం సమస్య. ఆ సమస్య మేము ఆపుతాము, ఖచ్చితంగా మీకు మేము చూపిస్తాం. ఇది పొగరుతో కానీ లేకపోతే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్తో చెప్పింది కాదు. శాసన గ్రంథాల్లో, ఇతిహాస పురాణాల్లో ధర్మానికి ఉన్న విలువ చెప్తున్నాము. అంటే మరణాన్ని కూడా ఆపగలం అంటున్నారు. ఖచ్చితంగా ఆపగలం. ఎన్ని లేవు. మహామృత్యుంజయ మంత్రం ఎలా వచ్చింది మరి? ఇప్పుడు 90 సంవత్సరాల వ్యక్తి చనిపోయాడు అనుకో అమ్మ, అందరం బాధపడతాం. కొంతమంది చాలా తక్కువ అంత రియాక్ట్ కాదు. అదే ఒక 40-45 సంవత్సరాల్లో హెవీ రెస్పాన్సిబిలిటీ ఉన్న పర్సన్ చనిపోయాడు అనుకోండి, అందరూ బాధపడతారు. ఒక భార్య మాత్రం రోజు ఏడుస్తుంది, రోజు చనిపోతుంది. ఆయన ఒకటేసారి చనిపోతాడు, కానీ రోజు చస్తూ బతుకుతూ ఏడ్చేది ఎవరు? తల్లి. తల్లి తర్వాత ఈ భార్య, పిల్లలు. ఇలాంటి అక్కడ ఎన్ని జరుగుతలేమంటారు మరి? ఇప్పుడు అక్కడ కారణజన్మలు కాలం చేసేసారు, మళ్ళీ పుడుతుండవచ్చు, కానీ ఇక్కడ ప్రతిరోజు ఏడ్చే ఆ ఏడుపు ఎప్పటికైనా బాధనేగా తల్లి. ఎలా అంటున్నారు అసలు? ఈ మాట చాలా పెద్దది. పెద్ద డిస్కషన్. మరణం ఆపడం పద్యం. ఆపగలం, మరణాలని ఆపగలం. మన శాసన గ్రంథాల్లో, ఇతిహాస పురాణాలలో క్షమా భిక్ష పెట్టి జీవితాన్ని గెలిచే మహాతరుణం కారణ జన్ములకి పరమాత్ముడే ఇచ్చాడు. కోమాల్లో ఉన్న వ్యక్తులు ఎలా బతుకుతున్నారు? 3 నెలలకి 4 నెలలకి ఆ హార్ట్ అంతా స్ట్రోక్ వచ్చి లేదా బ్రెయిన్ ఫ్రీజ్ అయ్యి. మీకు తెలుసా అమ్మ, ఆయన వల్ల ఆ కుటుంబానికి అవసరం ఉన్నది కాబట్టి పరమాత్ముడు తీసుకెళ్ళాడు. ఆ నిజముగా అవసరం ఉంది ఆ పిల్లలకి, నిజముగా ఆ తల్లికి ఆయన అవసరం ఉన్నాడు, నిజముగా ఆయన పెడితేనే వీళ్ళు తినే బతుకు ఉన్నది అన్న వాళ్ళని తండ్రి తీసుకెళ్తలేడు. 99 సంవత్సరాలకి కోమాలో ఉన్న వాళ్ళని విన్నారా మీరు పేరు ఎప్పుడైనా? వెరీ లీస్ట్. అంటే 99 సంవత్సరాల వాళ్ళు కోమాలకి వెళ్ళరు, అన్ని జీవితం చూసే వెళ్తారు. 25, 30 సంవత్సరాలు, 40, 50 సంవత్సరాల లోపలకి అలాంటి వివరణ చెప్తేనే పూజలు చేస్తాము. ఒకసారి మనం ఒక హిస్టారికల్గా చూస్తే అమ్మ, 80-75 ఇయర్స్ ఉన్న వాళ్ళం బతకాలని హోమాలు చేసింది లేదు మన దగ్గర. ఒక కారణ జన్ముడు హోమం చేసి ఆయన బతకాలని, ఆయనకు 2 పిల్లలు ఉన్నారు, భార్య ఉందని చేసినే రోజులు ఉన్నాయి ఇక్కడ.
అంటే మరి పరమాత్ముడు చేసింది న్యాయమైన పని కదా. అంటే ఇప్పుడు మీరు హోమం ద్వారా మరణాన్ని మేమేం చేయలేము హోమం, మేము ఎక్కడ హోమాలను చేయలేము. ఇతిహాసాల్లో ఏముంది చెప్తున్నా. రైట్. నేను ఒక వ్యక్తిని తీసుకొచ్చి బతికిస్తా అని చెప్పలే ఇక్కడ. అక్కడ ఆ క్షేత్రానికి వెళ్ళిన వ్యక్తులు కాలం చేస్తున్న దాన్ని ఇప్పుడు 10 మందిలో కూడా అక్కడ 5-6 మంది చనిపోతున్నారు కదా తల్లి. అయితే 100 మందిలో 10 మందే వెళ్తున్నారు కదా ఆ క్షేత్రానికి అంటున్నాను. మీరు వెళ్ళారా కేదార్నాథ్కి? ఇప్పటివరకు వెళ్ళలేరు కదా, థాట్ కూడా రాలేదు కదమ్మా. అలా ఎంతో మంది ఉన్నది, ఎంతో మందికి థాట్ ఉంది కానీ పోలేరు కదా. అదే హైదరాబాద్ భాగ్యనగరం మన నడిబొడ్డున కడితే ఆ క్షేత్రాన్ని వచ్చి చూసుకుంటారు కదా. ఇక్కడ పరమశివుడు ఒకడే కదా తల్లి. కేదార్నాథ్లో ఉన్నాడు ఆ కేదారనాథ ఈశ్వరుడు, ఇక్కడ ఈశ్వరుడు కాదమ్మా. అక్కడ ఉన్నది ఒకే, అక్కడ పరమేశ్వరుడే, ఇక్కడ పరమేశ్వరుడే. చరిత్ర చూస్తారు అంతే మనం వెళ్ళి. దేవుడు మాత్రం ఏ విగ్రహంలో అయినా ఒకడే. ఇక్కడ కూడా శివుడే ఉంటాడు మీ పూజ గదిలో కూడా. మరి కేదార్నాథ్ క్షేత్రంలో శివుడి వాళ్ళ నాన్నను వాళ్ళ అమ్మ ఉండరు, అక్కడ కూడా ఆయనే ఉంటాడు కదా. కాకపోతే ఆ చరిత్ర పురాణం, ఆ స్థల పురాణం, ఆ పవిత్రత, అక్కడ కట్టిన ఆ కాలజ్ఞానంలో వాళ్ళు కారణ జన్మలు చేసిన ఆ మహా పుణ్యాన్ని చూడడానికి వెళ్తాం అక్కడికి. దట్ ఈస్ కాల్డ్ ఏ పాజిటివ్ వైబ్రేషన్. ఓన్లీ టెంపుల్లోనే ఎందుకు వస్తుందంటే మహానీయులు కాలం చేశారని, మహానీయులు అడుగులు పెట్టారని, మహానీయులు వచ్చారన్న ఆ క్షేత్రమే మనం వెళ్ళి దర్శించుకుంటే ఆ పుణ్యం మనకు కొద్దిగా వస్తుంది అని. ఇప్పటికీ అంటాం కదమ్మా, 10 మంది చదువుకుంటున్న వాళ్ళ దగ్గర కొద్దిగా చదువురాను కూర్చోబెడితే వాళ్ళతో పాటు ఈయన కూడా చదివేసేస్తాడని. ఇది వచ్చింది, అలా వచ్చింది మనకి ఇక్కడ. మహాక్షేత్రాలకు వెళ్ళేది ఎందుకు తెలుసా తల్లి? మన ఇంట్లో లేని బలం గుడిలో ఉంటుందని. అప్పట్లో సంవత్సరానికి ఒకసారన్నా అందరం వెళ్ళేవాళ్ళం. మీకు గుర్తే ఉండదు, చిన్నప్పుడు మన తాతలు కానీ అమ్మమ్మలు ఏం చేసేవాళ్ళు, మనం వెళ్తున్నాం బ్రహ్మోత్సవాలకి 3 రోజులు అంటే కొందరు రానంటే కూడా కొట్టి తీసుకెళ్తారు. నీకు ఏం తెలుసు మన సంప్రదాయం గురించి, అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు. అప్పట్లో సైకిళ్ళ మీద కూడా పోయిన తరుణాలు, ఎద్దుల బండి పోయే తరుణాలు ఎందుకు వచ్చాయి అవి? మరి ఇక్కడ కూడా గుడిలో దేవుడు ఉన్నాడు కదా, ఈ ఇంట్లో కూడా దేవుడు ఉన్నాడు కదా. అంటే తల్లి అక్కడ స్థలానికి ఉన్న విలువ అది. దట్ ఈస్ కాల్డ్ ఏ అప్రూవల్ ఆఫ్ గాడ్. అంటే ఇక్కడ ఇయ్యలేని ఆ చిన్న సిగ్నేచర్ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఇస్తుండొచ్చు. ఇక్కడ నీ ఇంట్లో ఉన్నాడు, అక్కడ నువ్వు ఆయన ఇంట్లోకి వెళ్తున్నావు. తేడా చాలా ఉంటుంది తల్లి. ఇది సైంటిఫిక్ నాలెడ్జ్ ప్రకారంగా మాట్లాడేది దేవుడికి ఎప్పుడు సంబంధం దొరకదు. డివైన్ పవర్తో మాట్లాడి చూస్తే ఇంకా ఈ సైంటిఫిక్ అనేది చాలా ఇన్ఫర్మేషన్ చాలా చిన్నది అనిపిస్తుంది మనకి. సైన్స్ ఏమంటుంది, దేవుడి విషయం చాలా చిన్నది అంటుంది. కానీ అసలు దేవుడు లేని సైన్స్ ఎక్కడికి వచ్చింది మరి, అది కూడా ఆలోచించాలి కదా తల్లి. నేను చెప్పింది అది. మరణాలని ఆపడం అనేది కోరుకొని పోయిన వాళ్ళు తక్కువ అయితే కోరికతోనే ఉండిపోయిన వాళ్ళు ఇక్కడ ఎక్కువ. కాబట్టి ఆ ఇల్లు ఆ సంసారాలన్నీ మేము కట్టబోయే క్షేత్రంకి వస్తే ఆ పుణ్యం దక్కుతుందన్న ఆలోచన మా ప్రయత్న ఫలం. అందుకే చెప్తున్నాం. రాక్షసులతో పోల్చింది ఎందుకంటమ్మా, అహంకారంతో రాక్షసులు వచ్చి తపస్సు చేస్తే వరం ఇచ్చిన వాడు శివసాధువుని నేను మాట్లాడుకొని నాకు వీళ్ళందరినీ కాపాడి అంటే నా ఇల్లు కాదు కదా కట్టేది. తర్వాత భారతదేశం అంతా చూసేది కేదార్నాథ్ క్షేత్రంలో శివరుద్రని కాదు కదా, ఆ నిజమైన శివుడిని కదా తల్లి. ఖచ్చితంగా ప్రయత్నం నేను ఎక్కడ కూడా చిన్నగా నా సొంత లాభానికి ఆలోచించలేదు. కాబట్టి మళ్ళీ మేము భిక్షాటన చేస్తాం. మేము అక్కడ కూర్చొని వాడిని రమ్మని వీడిని రమ్మని ఈ ఫండ్ ఆ ఫండ్ అని అడగం కదా తల్లి. భిక్షాటన చేసుకున్న వాళ్ళకి ఇంకా మాకేం అవసరం ఉన్నదమ్మా. ఆ గుడితో కట్టింది ఎవరి కోసం కడతాం? భక్తులు, తరాలు, శాసన గ్రంథాలు, ఇతిహాస పురుషాలు అక్కడ శిలాపలకాల మీద రాసి పెడతాం ఏం చేసి కట్టాము ఈ గుడి అని. అసలు శివరుద్ర సాధువు ఎవరు అంటే ఆయనకి చిన్నప్పటి నుంచి ఇదే పేరా, లేకపోతే మధ్యలో ఏమైనా మార్చుకున్నారా? అఘోర సాధకులు చాలామంది ఉంటారు, తర్వాత నాగ సాధువులు ఉంటారు. శివ సాధువులు అంటే ఎవరు? ఈ మధ్య కూడా కొంతమంది అంటారు రుద్ర సాధువులు అంటే ఎవరు అని అడిగారు. అయితే ఇతిహాస పురాణాలలో ఒకటి ఏం చెప్పబడింది అంటే, భారతీయ ఈ భూమండ ఖండలం అంటే మన ఈ భారత ఖండంలో అత్యంత విలువైనది ఏంది అని కొన్ని శాస్త్ర గ్రంథాలు రాసి 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 కూడా కనిపెట్టలేకపోయారు. అసలు ఏంది ఈ ప్రపంచంలో విలువైనది అని. కొంతమంది కోహినూర్ అన్నారు, కొంతమంది పచ్చటి కాపురాలు అన్నారు, కొంతమంది ఏమన్నారు పిల్లలు పుట్టిన ఆ ఇల్లే చాలా మంచిదన్నారు, లక్ష్మీదేవతకు, ఇట్లా ఎన్నో చెబుతూ 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 వచ్చిన తర్వాత ఒకే ఒక్క వ్యక్తి ఏం చెప్పాడంటే, ఈయన శివుడే. ఆడపిల్ల అమాయకత్వం, చిరునవ్వు, కన్యాదానానికి ఉన్న పవిత్రత చరిత్రలో తిరిగి రాదు అని చెప్పాడు. కోహినూర్ వజ్రాన్ని మనం కొనగలం, ఇక్కడ 10 కోట్లకు వస్తే ఇంకో దగ్గరికి వెళ్ళి 50 కోట్లకు కొనగలం. ఒక స్త్రీని కన్యలాగా ఉండి ఇచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఇవ్వగలవా? ఎన్ని కోట్లు పెడితే వస్తుందా? అసలు పెట్టగలవా? తేగలవా? అందుకనే మన శాస్త్ర గ్రంథాలు ఏం చెప్పారంటే, కన్య అనే ఆ దానానికి అంటే ముందు అమాయకం, ఇల్లు, సంసారం, సౌభాగ్యం అనే ఆ వంశ వృక్షం, ఆ ఆడపిల్ల ఎవరైతే ఉంటుందో వాళ్ళని కాపాడే వాళ్ళే సౌభాగ్యవతిని. నీవు నిజంగా నీవు ఒక సౌభాగ్యవతికి నీకున్న శక్తి ఏంది అని చెప్పేవాడే వాళ్ళే సాధువులు. ఇంటికి వెళ్ళి
అమ్మ భర్త కొట్టాడా, ఎందుకు కొట్టాడు, తరుణం ఏంది, పిల్లలతో కొట్టావు, ఇది డీపెస్ట్ డిస్కషన్ ఎంతమంది చేస్తున్నారు ఈరోజు. ఒక హస్బెండ్ కొట్టగానే పోలీస్ స్టేషన్స్కి వెళ్తున్నాము, అమ్మాయి చిన్నపిల్లలు అమ్మ నాన్న రెస్పెక్ట్ ఇవ్వట్లేరు అని అంటే మనం ఏం చేస్తున్నాం, హాస్టల్లో వేసేయడము, ఇంకేదైనా డే స్కాలర్లో వేసేయడం, అంటే వీఆర్ టేకింగ్ ఫ్రీడమ్. మనం ఫ్రీడమ్గా వాళ్ళతో మాట్లాడతలేము అని అంటే ఇక్కడ ఏమైందంటే మీరు అన్నట్టుగా సాధువులు ఏం చేస్తారు అని అంటే సాధువులు జ్ఞాన సంపద ఏందో నేర్పిస్తారు ఆడపిల్లలకి, మగపిల్లగాళ్ళకి. సంసారం అంటే ఏమిటి, జీవితం అంటే ఏమిటి. చాలామంది కొంతమంది కూర్చొని చెప్తూ ఉంటారు మైకులు పట్టుకొని. ఎవరైనా వినేవాళ్ళు ఉన్నారా? వినేవాళ్ళు లేరు. ఎందుకంటే ఈయన మైక్ పట్టుకొని ఎవరికి చెప్తున్నాడో ఈయనకి తెలియదు. ఇక్కడ మేము మమ్మల్ని అడిగిన వాళ్ళకి చెప్తాము కాబట్టి పని 100% సక్సెస్ అవుతుంది. అంటే అవసరం ఉన్న వాళ్ళు వచ్చి అడిగితేనే మనం చెప్పాలి. కూర్చొని మనం అధికారం ఉంది, లేకపోతే మనం ఈ శరీరం ఉంది కదా అని కూర్చొని ఏది పెట్టి అది పెట్టి మైకులు పెడితే వింటారా అమ్మ? అవసరం ఉన్న వాళ్ళకి చెప్తేనే కదా ఇల్లు సంసారం నీతి నిజాయితీ చెప్పాలి. ఎందుకు మనం కోల్పోతున్నాం మరి ఈ రోజుల్లో ఆడపిల్ల విషయం అంటే తెలుసా తల్లి? ఉమ్మడి కుటుంబాలు లేక. వెరీ సింపుల్, దీనికి రీసెర్చ్ అవసరం లేదు. ఒకప్పుడు నీ ఆలోచన తల్లి, మీ తాతలు ముత్తాతలు మీ జేజమ్మలు ఉంటారు, అమ్మమ్మలు ఏం చేసేవాళ్ళంటే అమ్మ 25-26 మంది ఉన్న ఇంట్లో ఉండేది. ఆవిడ సడన్గా నీళ్ళ బిందె తీసుకొస్తే పెట్టడానికే 3 వచ్చేటోళ్ళు కింద. ఏదైనా సమస్య వస్తే పరిష్కరించడానికి 10 మంది వచ్చేటోళ్ళు ఇక్కడ. ఇంకేదన్నా విషయం వస్తే 5-6 మంది కలిసేటోళ్ళు. అంటే మొత్తానికి నీ రెస్పాన్సిబిలిటీ డివైడ్ అయిపోయేది. ఇప్పుడున్న సిచ్యువేషన్లో నీ మైండ్ అనేది 25 మంది గురించి ఆలోచిస్తుంది. అంటే యు ఆర్ థింకింగ్ 25% మోర్. అంటే ఈ పరిస్థితికి నేను ఒంటరిదాన్ని అయిపోయినా, ఎమోషన్స్కి నేను ఒంటరిదాన్ని అయిపోయినా, సిచ్యువేషన్స్కి నేను ఒంటరిదాన్ని అయిపోయినా, ఫైనాన్స్గా నా భర్త విషయంలో నేను ఏది డేర్ చేసి మాట్లాడడానికి ఒంటరిదాన్ని అయిపోయినా. అంటే ఇన్ని కోల్పోయిన ఒక స్త్రీ ఇప్పటికీ ఓపికతోనే ఉంది, తప్పలేదు ఎక్కడ. కానీ నేను అనే విషయం ఏంటంటే అమ్మ, ఒకప్పుడు పోయిన కుటుంబాలు ఇప్పుడు మళ్ళీ రావాలన్న ఆ ప్రయత్నం తిరిగి ఏదో ఒకరోజు అందరు చేరుతారేమో వాళ్ళ సొంత ఊర్ల కన్నా ఆలోచనతో తిరుగుతున్నాం. డబ్బు సంపాదిస్తావు కానీ మనుషులను సంపాదిస్తావా తల్లి? సొంత ఊరిలో ఉండి ఇంత పచ్చడి మెతుకులు తింటే ఇక ముమ్మగా నిద్ర వస్తుంది. ఎక్కడో 13 అంతస్తులో ఉండి పిజ్జాలు బర్గర్లు అవి ఇవి తినేసి ఏడుస్తూ ఈరోజు ఎంతమంది నా అక్కలు నా చెల్లెలు పడుకోవట్లేరు, మా ఊరికి పోతే బాగుండు అని. ఎంతమంది మగపిల్లవాళ్ళు బండి మీద పోతూ మా ఊర్లో ఉంటే మా బతికెంత బాగుండు, ఈ జీతాలు ఏందో, ఈ షూస్ ఏందో, ఈ ఇన్షర్ట్ ఏందో, ఈ బతికేందో అని కన్నీరు మున్నైతలేరు. వీళ్ళంతా ఒక గూటికి చేరాలని మా కోరిక. అప్పుడు కదా మన శాస్త్ర గ్రంథాల్లో ఇతిహాస పురాణాలలో సౌభాగ్యం అంటే ఏందో నిలబడుతుంది. మన ఊరికి మనం వెళ్ళిపోయి మంచిగా ఉంటే ఎంత బాగుంటుంది తల్లి. అది రాదు, మీరు అన్నట్టుగా సొసైటీ అడ్వాన్స్ ఉంది కాబట్టి రాదు. కానీ ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు అయితే వెళ్తారు కదా. హైదరాబాద్ మీకు బాగా మిస్ అమ్మా, 85% పుట్ట కోసం వచ్చారంతే. అన్నిటికన్నా ఒక గొప్ప విషయం ఏంటి అంటే గుడి కట్టబోతున్నారు తల్లి అనేది తెలిసింది. ఏంటి సంకల్పం ఏంటి? ఏ గుడిని నిర్మించబోతున్నారు? ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? కేదార్నాథ ఆలయం అని ఆలోచన చేసి పెట్టామమ్మా. కేదార్నాథ్ అనే విషయం ఏంటంటే మహాపుణ్యక్షేత్రం. మనకు తెలిసిన మన భారతీయ చరిత్రలో ఏంటంటమ్మా, పాండవులు నిర్మించిన ఒక మహాక్షేత్రం. వాళ్ళు స్వర్గానికి వెళ్తూ శివుడి దర్శనార్థం వెళ్ళాలి అన్న ఆ తరుణం, తండ్రి వాళ్ళకి దర్శనం ఇవ్వకుండా కొద్దిగా ఆట పట్టించిన ఆ తరుణం, నందీశ్వరుడు రూపంలో ఆయన గారు కిందికి ఇట్లా ఆ మంచులో మునుగుతూ ఉంటే తండ్రి ఇక్కడే ఉన్నాడు అని చెప్పేసి దుర్యోధనుడు, తర్వాత వీళ్ళందరూ ధర్మరాజు వీళ్ళందరూ వచ్చి ఆ యొక్క వెనకాల వీపు భాగాన్ని పట్టుకున్న అదే ఇప్పుడు తండ్రి గర్భగుడి. అక్కడ తండ్రి అక్కడికి ఒకళ్ళు మునిగిపోయి ఉంటే మనకు దర్శనం ఉండకపోయేది. ఆ నందీశ్వరుడి యొక్క ఈ భాగాన్ని పట్టుకోవడం వల్ల అక్కడ తండ్రి అక్కడే ప్రత్యక్షం అయిపోయాడు వాళ్ళకి. అయిపోయి వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత అక్కడే ఆ రాయి రూపాన ఉండిపోయాడు. ఆ తర్వాత ఆయనకు అనుకూలంగా 5గురు పాండవులు కలిసి అక్కడ చిన్న చిన్న క్షేత్రాలు కట్టి ఇది పెద్ద క్షేత్రంగా చేశారు. ఇప్పుడు అక్కడ బాబా భైరవనాథ్, తర్వాత వాళ్ళు కట్టినదంటే రుద్ర అన్న ఒక పేరుతోని గుడి కట్టారు అక్కడ. తర్వాత భైరవుడు ఎవరు అంటే అమ్మ, ఆ రోజు తండ్రి వీళ్ళకి ఆఖరిగా దర్శనం ఇచ్చిన రూపం ఈ మనం ఇప్పుడు జర్మన్ షెపర్డ్ అంటాం యాక్చువల్లీ. అప్పుడు వాళ్ళకి నల్ల రూపంగా కాలభైరవుడి రూపంలో దర్శనం ఇచ్చాడు తండ్రి. కాబట్టి ఇప్పుడు కేదార్నాథ్ క్షేత్రంలో కుక్క మనం ఏదైతే భైరవుడు అంటామో అదే రూపంలో తండ్రి తిరుగుతాడు. అందరి కళలో కూడా ఆయనే కనబడతాడు. భైరవుడే కనబడతాడు అక్కడ కళలో. బ్లాక్ జర్మన్ షెపర్డ్, చాలా హైట్ పర్సనాలిటీ ఉన్నది కనబడుతుంది అంటే అందరికి అక్కడ రాసి కూడా ఉన్నది. ఆయనకు గుర్తుగా బాబా భైరవనాథ్ అని గుడి కట్టారు అక్కడ. తుంగమహేశ్వర్,
మధ్య మహేశ్వర్ అని కూడా కట్టారు. అంటే తండ్రి ఆయన గారు ఎక్కడెక్కడ భాగాలలో నిలబడినప్పుడు ఆ నంది వీపు భాగానికి కాళ్ళు చేతులు అన్నీ ఎక్కడెక్కడ భాగాలు ఉంటాయి ఆ భాగాలే కట్టిపెట్టారు. అంటే 5 పంచభూతాల సాక్షి కట్టేసి దర్శనం చేసుకొని వెళ్ళారు. అయితే అది మనం మాట్లాడిందంతమ్మా ఒక యుగంకు సంబంధించిన విషయాలు. ఇక్కడ ఏం జరిగిందంటే తల్లి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ మంచు ప్రాంతాన్ని ఎక్కిన ప్రతి ఒక్కళ్ళకి చాలా కష్టంతో ప్రాణాలు పోయేదే కనబడుతుంది. ఎందుకంటే అక్కడ ఎప్పుడు చూసినా ఒక వేవ్ లేదా ఇంకేదైనా ప్రకృతికి సంబంధించిన ప్రళయాలే అవి రావడం, చాలామంది కాలం చేయడం. అలాంటి ఒక ఆలోచనను ఏం చేశామంటే మేము తల్లి, మరణాన్ని ఆపగలగాలి. ఎందుకంటే అంత పైకి వెళ్ళి అందరూ పోరు, కుటుంబంతో పోయే క్షేత్రం కాదు కేదార్నాథ్ అంటే. ఒక పర్సన్ వెళ్తాడు, కొంచెం డేర్ చేసే వ్యక్తులే వెళ్తారమ్మా. అలాంటిది కాకుండా కుటుంబ సమేతంగా కేదారనాథ క్షేత్రంలో ఉన్న ఆ మహానీయుడిని ఇక్కడ గర్భగుడి అక్కడ గర్భగుడి ఒకేలా ప్లాన్ చేసి మేము అనుకున్నాం మరణాన్ని ఆపాలని నా ఆలోచన తల్లి. ఓకే, మరణాన్ని నేను ఆపే అంత స్థితిగతులు లేను, కానీ పరమాత్ముడిని చేరి ఆ కేదార్నాథ్ని చూడాలన్న ఆ తృప్తి, ఆ మహానీయుడు అక్కడైనా ఇక్కడైనా ఒకటే కాబట్టి ఈ క్షేత్రం ఆ క్షేత్రం నేను ఒక చిన్న పొల్లు కూడా అందులో చేంజెస్ లేకుండా కడుతున్నా. అక్కడ ఏ స్టోన్ ఉందో అదే స్టోను, గర్భగుడి ఎలా ఉందో అలాగే కడుతున్నాము. ఇక్కడ మేము తేలేనిది ఒకే ఒకటి ఏంటంటే అమ్మ మంచు మాత్రమే. కానీ ఈ మంచును కూడా మేము ఆ చల్లదనాన్ని ప్రతి కుటుంబంలో తేవాలని కోరిక. అంటే అందరు బాగుండాలి అన్న ఆ కోరిక నాది. అక్కడికి మంచులోకి వెళ్ళి అక్కడ వర్షాలకి స్ట్రక్ అయ్యి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఒక కుటుంబం ఎంతో ఇబ్బంది పడుతుంది కదా తల్లి. అలా పడకూడదన్న మనోధైర్యంతోనే ఆ గుడిని సంవత్సర కాలంగా కొన్ని క్రియా ప్రక్రియలు చేసి కొంతమంది వ్యక్తుల సహాయం తీసుకొని ఇప్పుడు వచ్చే కార్తీక మాసానికి ఆలోచనలు చేసి ఉన్నాం. ప్రభుత్వాధికారుల నుంచి, తర్వాత కొంతమంది ధర్మాన్ని బాగా మన దగ్గర ఆచరణలో పెడుతున్న కొందరు ఉన్నారు పుణ్యాత్ములు. వీరందరి సహాయ సహకారాలతో ముందుకు ఇప్పటికీ సాగాం. ఇంకా మొదలు కాలేదు. స్టార్ట్ అయిన తర్వాత అందరికీ విషయ వివరణ చెప్తాము. చిన్న బడ్జెట్ కాదు, సుమారు 8 కోట్ల వ్యవధి అది. ఎందుకంటే రాయితో కట్టాల్సింది. 2000 సంవత్సరాలకి దాని ప్లాన్ ఉంది స్టోన్. ఓకే, ఎంత భూకంపం వచ్చినా కదలదు. ఇలాంటి అన్న ఒక ఆలోచనలతో కొంచెం గట్టిగా వెళ్తున్నాం తల్లి. మేము ముఖ్యంగా అది కోరిక రావడం గల కారణం ఏంటంటే గుడి కట్టట్లేదు అక్కడ, మేము ప్రాణాన్ని నిలపడానికి ప్రయత్నం చేస్తున్నాం. గుడి ఎవరైనా కట్టేయచ్చు, కానీ శివుడి ఆజ్ఞ అందరికీ రాదు కదా తల్లి. కాబట్టి ఏంటంటే అందరూ రావాలన్న ఆ కోరికని మేము త్వరలో నిజం చేయాలని చూస్తున్నామమ్మా.